పోలీసులు తప్పు చేశారు అక్కడ విచారించకుండానే మీ వీడియోలు ఇయటం కూడా కరెక్ట్ కాదు. అదే విచారించాల పోలీసులు గౌరవం మీద వచ్చారు. డిఎస్పీ గారు వానికి తెలుగు రాదు, మనం చెప్పంగానే అక్కడికి వచ్చి విచారించి పంపిస్తామన్నారు. ఆ మీద గౌరవంతో వచ్చాం. డిఎస్పీ గారు స్పాట్ లో 4 లాడ్జీలను రైడ్ చేసి పట్టుకుని అంటే నాకు సంబంధం లేదు, మేము బయట ఉన్నామంటావు. ఇప్పుడు మేము బయట ఉంటాము, మనం తీసుకెళ్ళి మేము గమ్మ ఉంటావా? మనం బయట మాకు సంబంధం అయినప్పుడు మనం మెట తీసుకోవాలా అడుగుతాం. నువ్వు అందరితో పాటు కూర్చొని తలదించుకొని పట్టుకొని మొత్తం వీటికి కనిపిస్తాను, ఒకరాల పాటు కూర్చొని నాకు సంబంధం లేదు నన్ను తీసుకెళ్ళిపోయారు. డిఎస్పీకి తెలుగు రాదన్నావు, పక్కన ఎస్ఐ కానిస్టేబుల్ లేరా? నువ్వు తెలియదు, నువ్వు దేశ నాయకుడివి, రాష్ట్ర నాయకుడివి, లోకేష్ బాబు తిరిగినావు, చంద్రబాబు తిరిగావు, అందరికన్నా ఈసారి కొడుతున్నా సోమిడి గారు తిరిగి వెళ్ళావు, మళ్ళీ గాల్లో తెలిసినావు మాట్లాడుతున్నావు గోవర్ధన్ గారి నుంచి. నువ్వు ఆడేవా? నీ బతుకు నీ బతుకు నీ ఊరు మొత్తం అయితే మొత్తం చెప్తారు. నువ్వుగా గోవర్ధన్ గారి గురించి ఏమి స్థాయి ఉందా అని అడుగుతున్నావు. పోలీసులు ఐడియల్ పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఊరు మనకు తెలియదు. వెంటనే డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు అక్కడ ఆ లాడ్జీ ముందు మేము ఉన్నాం. అక్కడ ఉండే వాళ్ళంతా ఒరిస్సాకు సంబంధించిన స్టూడెంట్స్ ఆ లాడ్జీలో ఉండేదంతా. వాళ్ళ ఐడి కార్డులు ప్రిన్సిపాల్ అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు రాగానే ఐడియల్ పార్టీ అందరినీ మీరు ఇక్కడికిక్కడే నిలబడిపోండి అని చెప్పారు. నిలబడ్డాం. ఆమె వచ్చేసి మేము ఎవరిని ఇచ్చినా కూడా తీసుకోవాలా, నేరుగా మీరు అక్కడికి రాండి విచారించి పంపిస్తామన్నారు. అది జరిగింది. అవన్నీ కలిపి చాలా అప్పుడే పంపించేసి నువ్వు నాకు దొరకలేదని చెప్తున్నావు కదా. నీతో పాటు నువ్వు దొరకనప్పుడు ఆదివారం రోజు నువ్వున్న లొకేషన్, నీ ఫోన్ డేటా, నువ్వు ఎంతమందికి కాల్ చేసావు ప్రతికాముఖంగా తీసి నువ్వు చెప్పగలుగుతావా అని మేము ప్రశ్నిస్తున్నాం. చెప్పలేవు. చెప్పలేకపోవడం కాక నిన్ను కాపాడుకోవాలి, సోమటికి పొరుగు బాధ్యత. నువ్వు చేసే పనులు అంటే సోమిరెడ్డి గారు చేసే పనులు ఒకటే. కాబట్టి ఈ రోజు నీ బతుకు బయట పడిపోయింది. కాబట్టి సోమిరెడ్డి గారు కూడా మీరంతా కూటమిలో ఉన్న కూటమి సోమిరెడ్డి గారు పక్కన ఉండే బ్యాచ్ అంతా ఇదే పని చేయడం, దొరికిపోవడం, దొరికిపోయి మాకు సంబంధం లేదని మళ్ళీ ప్రశ్న పెట్టాం. అసలు ఈరోజు ప్రశ్న పెట్టాలంటే సిగ్గుగా అనిపించలేదు మీకు కనీసం. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి అంటే లాడ్జ్ లో కార్యకర్తలు ఉంటారా సార్? లాడ్జ్ లో కార్యకర్తలతో మీటింగ్ ఎందుకుంది? అక్కడ మీ ప్రమేయం ఏంటి సార్? అక్కడికి వెళ్ళడం ఏమి లేదు, లాడ్జిలో పోలేదు. లాడ్జ్ నుంచే కదా సార్? లాడ్జ్ ముందు ఉండింది. లాడ్జ్ ముందా సార్? మరి లాడ్జ్ లోపల రైడ్ జరిగితే లాడ్జ్ ముందు ఉన్న మిమ్మల్ని ఎలా సార్? నీకు తెలుసా? నువ్వు ఉన్నావాడా? నీకు తెలుసా? ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనుగుణంగానే మేము మాట్లాడుతున్నాం. చెప్పండి అక్కడ అంటే మీరు అక్కడ ఉంటే నేను ఎక్కడ ఉన్నాను. సరే సరే చెప్పండి. సరే అయిపోయింది కదా క్వశ్చన్. ఆయన నా మీద నా ఎదుగుదలను ఓర్చుకోలేక వ్యక్తిగతంగా ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ప్రతి దానికి ఆయన కౌంటర్ ఇచ్చే స్థాయి నాది. కాబట్టి మనల్ని ఆయన దెబ్బ కొట్టాలనే ప్రయత్నమే. రాధయ్య, నీ బతుక్కి నువ్వు కాకాని గోవర్ధన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడమే, నీ కూటమి నాయకులే నీ మీద మహా ఉమ్మేస్తున్నారు. చేసిందే తప్పు, ఆ తప్పును కప్పిపెట్టుకోవడానికి ఇంకో ప్రెస్ మీటు. నీ బతుకు గురించి మాట్లాడంటే మాకే సిగ్గుగా ఉంది. రాజకీయాల్లో అవినీతి అక్రమాలతో ఎదిగే వాళ్ళని చూసాం, కానీ నీలాగా ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని ఎదిగే వాళ్ళని చూడలేదు రాదయ్యా. నువ్వు మళ్ళా టీడీపీ కూటమిలో ముఖ్య నాయకుడివి. నీ గురించి నీ కూటమి నాయకులే చేదరించుకుంటున్నాడు. ఎందుకంటే తప్పు దొరికిపోయి ప్రత్యక్షంగా మళ్ళీ నేను తప్పు చేయలేదు అనే మాట మాట్లాడడానికి ప్రశ్న పెట్టిన రోజు నీది. ఇవి రాజకీయంగా నీ ఎదుగుదల గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఓర్చుకోలేక మాట్లాడుతున్నానని మాట్లాడినారు. జెడ్పీ చైర్మన్గా ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ? నీ బతుక్కి ఆడోళ్ళు అడ్డం పెట్టుకుని ఆడోళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళతో ఎదిగిన నీ బతుకు ఎక్కడ? నువ్వు మా కాకాని గోవర్ధన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని మేము తెలియజేస్తున్నాము. హోమియోపతి వైద్యానికి పోలే, ఆయన వైద్యం చేయించుకొని వచ్చి అక్కడికి ఫ్లెక్సీల్ మాకు పార్టీ ఆఫీసు రెడీ చేసేదానికి ఫ్లెక్సీల్ కోసం వచ్చాం. ఆ రోజు ఆదివారం కాబట్టి వాళ్ళు లేరు. 2 o'clock అట్లా వస్తా అన్నారు. మాదేం పాత్ర లేదు. పోలీసులు చేసిన తప్పని నువ్వు మాట్లాడగలవా? నువ్వు తప్పు చేసి దొరికిపోయావు కాబట్టి ప్రతిగా వాళ్ళు వీడియో ఎత్తినప్పుడు తలదించుకొని కూర్చున్నావు. నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నావా? నువ్వు మళ్ళీ నాకు సంబంధం లేదు, సంబంధం లేకపోతే ప్రతి ఒక్క పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా?
ఏమైనా నువ్వు చెప్పే మాటలు కనీసం ఉండాలా? 65 సంవత్సరాలు పైన వచ్చాయి, ఏ పని చేయాలో ఏ పని చేయలేదు నీకు తెలియదా? నువ్వు మన నాయకుడువా? కూటమి నాయకుల పని ఇదేనా? కాబట్టి ఖబర్దార్ తాతయ్య, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు గోవర్ధన్ గురించి.